హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. ఈ గురువారం థియేటర్లోకి వస్తున్న మూవీ హిట్ 3. పెద్ద సినిమాల హడావిడి లేక ఏప్రిల్ మంత్ మొత్తం సోగా గడిచిపోయింది. ఇప్పుడు ఆ లోటును నాని హిట్ 3 తీరుస్తుందని ఆశగా ఎదురు చూస్తోంది సమ్మర్ బాక్స్ ఆఫీస్. అందుకు తగ్గట్లే యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర అదే రేంజ్ లో సౌండ్ చేస్తోంది హిట్ 3. న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 సినిమా మే 1న ఆడియన్స్ ముందుకొస్తోంది. హిట్ ఫ్రాంచైజీలో థర్డ్ ఇన్స్టాల్మెంట్ గా వస్తోన్న ఈ సినిమాపై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నాని సినిమా వస్తుందంటే తెలుగు స్టేట్స్ తో పాటు యుఎస్ లోనూ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. రిలీజ్ కి ముందు నుంచి సినిమాపై క్రియేట్ అయిన బజ్ ఒక లెక్క, యుఎస్ ప్రీమియర్ సేల్స్ లో వస్తున్న కలెక్షన్స్ మరో లెక్క అనేలా హైప్ జనరేట్ చేసింది హిట్ 3. యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర 500,000 మార్కును దాటేసి నాని యుఎస్ రిలీజ్ సినిమాల లిస్ట్ లో రికార్డు క్రియేట్ చేస్తోంది హిట్ 3. హిట్ 3 మూవీపై ఆడియన్స్ లో ఇంతటి హైప్ జనరేట్ అవడానికి రీజన్స్ చాలానే ఉన్నా నాని ప్రొడ్యూస్ చేస్తూ నటించడంతో నెవర్ బిఫోర్ బజ్ క్రియేట్ అయింది. అర్జున్ సర్కార్ గా నాని అగ్రెషన్, హిట్ సిరీస్ లో వచ్చిన 2 సీక్వెల్స్ కి మించిన హై వోల్టేజ్ యాక్షన్, వయలెన్స్ ఎపిసోడ్స్ హిట్ 3 పై ఉన్న అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి పెంచేశాయి. దసరా నుంచి రూట్ మార్చి యాక్షన్ సినిమాలు చేస్తున్న నాని హిట్ 3 సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఏ రేంజ్ లో వయలెన్స్ చూపిస్తారో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ప్రజెంట్ నాని సూపర్ ఫామ్ లో ఉన్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం సినిమాల సక్సెస్ తో హ్యాట్రిక్ జోష్ లో ఉన్నారు. అటు ప్రొడ్యూసర్ గా కోర్ట్ మూవీతో సమ్మర్ బాక్స్ ఆఫీస్ ను గుడ్ స్టార్టింగ్ ఇచ్చిన నాని సమ్మర్ ఎండింగ్ లోనూ తన సక్సెస్ ని కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ఈసారి పాన్ ఇండియా వైడ్ సత్తా చాటాలని చూస్తోన్న నాని మోస్ట్ వైలెంట్ మూవీగా తెరకెక్కిన హిట్ 3తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇటు ప్రొడ్యూసర్ గా కోర్ట్ మూవీ సక్సెస్, అటు హీరోగా హ్యాట్రిక్ జోష్ లో ఉన్న నాని హీరో కమ్ ప్రొడ్యూసర్ గా హిట్ 3తో ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. భారీ సినిమాల సక్సెస్ విషయంలో రిలీజ్ డేట్స్ కీ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. అందుకే బిగ్ బడ్జెట్ సినిమా రిలీజ్ కోసం ముందు నుంచే అటెన్షన్ క్రియేట్ అయ్యేలా విడుదల తేదీని ఫిక్స్ చేసి ప్లాన్ చేస్తూ ఉంటారంతా. కానీ కొన్ని సినిమాలు మాత్రం డేట్స్ మార్చుకుంటూ పోతున్నాయే కానీ ఎప్పుడు థియేటర్లోకి వచ్చేది క్లారిటీ ఇవ్వటం లేదు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుని పోస్ట్ సమ్మర్ కు షిఫ్ట్ అయింది. 2026 జూన్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అంటూ కన్ఫర్మేషన్ ఇచ్చారు. తారక్ నీల్ మూవీ విషయంలో ఇతర సినిమాల రిలీజ్ లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా స్ట్రెయిట్ గా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్ డిసప్పాయింట్ కాకుండా జాగ్రత్త పడ్డారు మైత్రి నిర్మాతలు. రిలీజ్ డేట్ విషయంలో హైపోథెటికల్ క్వశ్చన్ కు సూట్ అయ్యే సినిమాగా హరిహర వీరమల్లు నిలుస్తోంది. ఇప్పటికే 5 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుని రిలీజ్ డిలే విషయంలో రికార్డు క్రియేట్ చేశాడు వీరమల్లు. దాదాపు పూర్తయిన ఈ సినిమాలో కేవలం పవన్ కు సంబంధించిన సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. పవన్ ఎంత త్వరగా డేట్స్ అడ్జస్ట్ చేస్తే అంతే త్వరగా సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు రెడీగా ఉన్నారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన మెగాస్టార్ విశ్వంభర కూడా రిలీజ్ డిలే అవుతూ వస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా సమ్మర్ లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన మెగా ఫ్యాన్స్ కు నిరాశ ఎదురైంది. ఒక సాంగ్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న విశ్వంభర మూవీ నిన్నటి వరకు జూలై 24 రిలీజ్ ఉంటుందని ప్రచారం జరిగింది. లేటెస్ట్ గా అది కాస్త సెప్టెంబర్ 25కు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. దీంతో ఈ మెగా నిరీక్షణ ఇంకెంతకాలం అంటున్నారు అభిమానులు. ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న రాజాసాబ్ ఈ లిస్ట్ లోకి వస్తోంది. ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కూడా విఎఫ్ఎక్స్, సీజీ వర్క్ తో డిలే అవుతూ వస్తోంది. ప్రభాస్ తాత మనవడిగా డ్యూయల్ రోల్లో నటిస్తోన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రజెంట్ కంప్లీట్ అయిందని, ప్రభాస్ డబ్బింగ్ కంప్లీట్ చేస్తే కొత్త రిలీజ్ డేట్ ఇచ్చేందుకు రెడీ అంటోంది మారుతి అండ్ టీమ్. ఇటలీ వెకేషన్ లో ఉన్న ప్రభాస్ తిరిగి వస్తేనే రాజాసాబ్ పై క్లారిటీ వస్తుంది అంటున్నారు ఆడియన్స్. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి చడీ చప్పుడు కాకుండా ఉన్న సినిమా ఘాటి. అనుష్క లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 18నే థియేటర్స్ లోకి రావాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది ఒక్క అప్డేట్ కూడా ఇవ్వడం లేదు యూవీ నిర్మాతలు. దీంతో రిలీజ్ విషయం పక్కన పెట్టి సినిమా షెడ్యూల్ స్టేటస్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు స్వీటీ ఫ్యాన్స్. ఈ గురువారం బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి 2 క్రేజీ సినిమాలు. అందులో సూర్య నటించిన రెట్రో, అజయ్ దేవగన్ యాక్ట్ చేసిన రైడ్ 2 సినిమాలు ఉన్నాయి. కాలీవుడ్ స్టార్ హీరో వర్సెస్ బాలీవుడ్ టాప్ హీరో టఫ్ ఫైట్ లో బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరవుతారని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. మే 1 థియేటర్స్ లోకి వస్తున్నాయి సూర్య రెట్రో, అజయ్ దేవగన్ రైడ్ 2 సినిమాలు.
ఇందులో సూర్య నటించిన రెట్రో సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. అజయ్ దేవగన్ రైడ్ 2 మాత్రం స్ట్రైట్ హిందీ మూవీగానే ఆడియన్స్ ముందుకొస్తోంది. లాస్ట్ ఇయర్ కంగువాతో మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న సూర్య రెట్రోతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆల్రెడీ రైడ్ తో సూపర్ హిట్ కొట్టిన అజయ్ దేవగన్ రైడ్ 2తో మరోసారి అదే రేంజ్ సక్సెస్ కొట్టేందుకు రెడీ అయ్యారు. రెట్రో మూవీని పీరియాడిక్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కించారు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. ఈ సినిమాలోని సూర్య డిఫరెంట్ లుక్ ఆడియన్స్ లో క్యూరియాసిటీని జనరేట్ చేస్తే, సూర్య పూజా హెగ్డే కెమిస్ట్రీ సినిమాపై బజ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. మూవీ ట్రైలర్, సాంగ్స్ లో సూర్య, పూజా హెగ్డే జోడీ ఆడియన్స్ లో అటెన్షన్ క్రియేట్ చేసింది. కంగువాతో సక్సెస్ ట్రాక్ తప్పిన సూర్య కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తోన్న పూజా హెగ్డేకు రెట్రో మూవీ సక్సెసే కీలకం కానుంది. మరి ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న రెట్రో ఆడియన్స్ ను ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఈ గురువారం ఆడియన్స్ ముందుకొస్తున్న స్ట్రైట్ హిందీ సినిమా రైడ్ 2. అజయ్ దేవగన్, రితేష్ దేశ్ముఖ్ లీడ్ రోల్స్ లో నటించారు. తమన్నా స్పెషల్ సాంగ్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతోంది. 2018లో వచ్చిన సూపర్ హిట్ మూవీ రైడ్ కి సీక్వెల్ గా రైడ్ 2ను తెరకెక్కించారు డైరెక్టర్ రాజ్ కుమార్ గుప్తా. 40 కోట్లతో వచ్చిన రైడ్ బాక్సాఫీస్ దగ్గర 150 కోట్లు రాబట్టింది. దీంతో రైడ్ 2 సినిమాపై నార్త్ ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. రైడ్ తో అదిరిపోయే హిట్ కొట్టిన అజయ్ దేవగన్ రైడ్ 2తో సక్సెస్ రిపీట్ చేస్తారా లేదా అని క్యూరియాసిటీతో ఎదురుచూస్తోంది బాలీవుడ్. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కింగ్ మూవీతో ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మూవీలో తనకు బాగా కలిసొచ్చిన హీరోయిన్ ను రిపీట్ చేస్తున్నారు కింగ్ ఖాన్. దీంతో షారుఖ్ తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకునే లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసుకునే పనిలో పడ్డారు బీ టౌన్ ఆడియన్స్. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హిట్ పేర్ లిస్ట్ లో ఎందరూ హీరోయిన్స్ ఉన్నా టాప్ లిస్ట్ లో వినిపించే పేరు కాజోల్ దే. ఆ తర్వాత అంతటి క్రేజ్ ఆడియన్స్ లో హైప్ అండ్ అటెన్షన్ సొంతం చేసుకున్న హీరోయిన్ గా షారుఖ్ కు హిట్ జోడీ అనిపించుకున్నారు దీపికా పదుకొనె. 1-2 కాదు, ఏకంగా 5 సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు హిట్ పేర్. ఇప్పుడు మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నారు షారుఖ్, దీపిక. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 2023లో వరుసగా 3 బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లతో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నారు. పఠాన్, జవాన్, డంకీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ కలెక్షన్స్ సాధించి షారుఖ్ స్టామినా ఏంటో చూపించాయి. ప్రజెంట్ షారుఖ్ తన కుమార్తె సుహానా ఖాన్ తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో కింగ్ మూవీలో నటిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తోన్న ఈ సినిమాలోనే దీపికా పదుకొనె మరోసారి కింగ్ ఖాన్ షారుఖ్ తో నటిస్తున్నట్టు తన ట్వీట్ తో కన్ఫర్మేషన్ ఇచ్చారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. బాలీవుడ్ హిట్ జోడీ షారుఖ్, దీపికా పదుకొనెల కాంబోలో ఇప్పటివరకు 5 సినిమాలు వచ్చాయి. వాటిలో హ్యాపీ న్యూ ఇయర్ మినహా ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, పఠాన్, జవాన్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రజెంట్ షారుఖ్ చేస్తున్న కింగ్ మూవీలో హీరోయిన్ గా కాకుండా ఓ ఇంపార్టెంట్ రోల్లో దీపిక నటిస్తున్నట్టు కన్ఫర్మేషన్ ఇచ్చారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. లాంగ్ గ్యాప్ తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న షారుఖ్, దీపిక బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో అని ఎక్సైట్ అవుతున్నారు ఆడియన్స్. మే 2nd వీక్ లో పెద్ది నెక్స్ట్ షెడ్యూల్. కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్. శర్వానంద్ పాన్ ఇండియా మూవీ. కేజేక్యూ టీజర్ రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్, బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న పెద్ది మూవీ షూటింగ్ అప్డేట్ వచ్చేసింది. మే 2nd వీక్ లోనే ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ జరగనుంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ సినిమా మే 30న పాన్ ఇండియా మూవీగా థియేటర్స్ లోకి వస్తోంది. శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబోలో వస్తున్న సినిమాకి భోగి టైటిల్ ను ఫిక్స్ చేశారు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా లీడ్ రోల్స్ లో నటిస్తోన్న కేజేక్యూ కింగ్ జాకీ క్వీన్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. గ్యాంగ్స్టర్ డ్రామాగా మూవీ తెరకెక్కుతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందపురి మూవీ ఫస్ట్ గ్లింప్స్ యూట్యూబ్ లో 2nd ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. వరలక్ష్మి పప్పుల ప్రెజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల ప్రొడ్యూసర్ గా డిఫరెంట్ లవ్ స్టోరీ మూవీ తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్నాయి. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.